దొరికిన స్థలములను తీసుకెళ్ళాడు. యెజబెలు రాణి చేత తరమబడుతున్నప్పుడు, ఎలీషా గారు, ఏలియా గారు, చంపేస్తానండి, ఈ రోజు నువ్వు చావకపోతే నా మీద ఒట్టే అన్నాడు. ఛాలెంజ్ చేశాడు యెజబెలు గారు. పరుగు 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 పరుగురా అరణ్య మార్గాల్లోనికి దేవుడు ఆయన తీసుకెళ్ళాడు. ఎలాంటి స్థలమో తెలుసా? తిండి లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు, నీడ లేదు, చెట్టు లేదు, పుట్ట లేదు, తలదాచుకోవడానికి ఏమీ లేదు. ఎడారి స్థలంలోకి తీసుకెళ్ళి. ఎందుకు తెలుసా? అతనికి దేవుడు ఒక గుణపాఠం నేర్పించడానికి. హల్లెలూయా. ఏకాంత ప్రార్థనలో దేవుడు నీకు ఒక గుణపాఠము చెప్తలేరు కదా. ఏకాంత ప్రార్థనలో దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడు నిన్ను? జీవిత సత్యం, పరిశుద్ధాత్మ అనుభవం, గుణపాఠం నేర్పించడానికి దేవుడిని అక్కడికి. హల్లెలూయా. సంతోషమా కాదా చెప్పండి? దేవుడు అంత ఏకాంత ప్రాంతానికి నడిపిస్తున్నప్పుడు మరి మీరు ఎలా ఉండాలి? డల్గా ఉంటారా? ఇంత మంచి మాట చెప్పినప్పుడు గట్టిగా చెప్పండి కూడా ప్రభుని ఆరాధన చేయకూడదా? గట్టిగా చెప్పండి ప్రభుని ఆరాధన చేయాలా? దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడు నిన్ను ఆ లోతైన అనుభవంలోనికి నడిపిస్తున్నాడు. ఆయన వెతకండి, నా నీతిని వెతకండి, నా జ్ఞానాన్ని వెతకండి, నా పరిపూర్ణ జ్ఞానాన్ని, పరిపక్వతను వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఏం అనుగ్రహిస్తాడు? నీకేం కావాలో తెలుసు ఆయనకు. నీకేం అవసరమో ఆయన ఎరిగినవాడు, నీ స్థితిగతులు తెలిసినవాడు. నువ్వు దేవుని రాజ్యం కొరకు ఆరాటపడు, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడు, దేవుని రాజ్యం కొరకు, ఆయన నీతి కొరకు, ఆకలి దప్పులు కలిగి ఉండు. నీకేం కావాలో ఆయన చిటికలో చేయగలుగుతాడు ఆయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఆత్మీయంగా కొన్ని సంఘాలు లేకపోవడం ఏంటంటే సొంత పెత్తనాలు చేయడం. ఏం చెప్పండి? సొంత అధికారం, సొంత పెత్తనాలు కొన్ని సంఘాల్లో ఉంటాయి. సొంత పెత్తనం, సొంత అధికారం ఉన్న సంఘం ఎప్పుడు ఆత్మీయంగా ఎదగదు. సొంత జ్ఞానం, సొంత బలం ఉన్న సంఘం ఎప్పుడు ఆత్మీయంగా ఎదగదు. హల్లెలూయా. మన అధికారం దేవుడై ఉండాలా? దేవుడి స్తోత్రం. మన ఆధారం దేవుడై ఉండాలా? మన దిక్సూచి దేవుడై ఉండాలా? మన మార్గదర్శనం దేవుడై ఉండాలా? మనము తక్కువ కనవాలా, దేవుని ఎక్కువ చూపించాలా? అలా చూపించగలిగిన సంఘం ఆత్మీయంగా బలంగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. యేసు ప్రభును ముందు పెట్టుకొని నడిచే సంఘమే ఆత్మీయంగా బలంగా ఉండగలుగుతుంది.